నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖారావం సభ ఎక్కడ నిర్వహించాడో అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలి రా సభ ఈరోజు ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొనడం జరిగింది. మీడియా సాక్షి, వచ్చినటువంటి ప్రజల సాక్షి, చూసినటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు, మా నాయకత్వం పెరిగింది, నాకు బలం పెరిగింది, నాకు క్యాడర్ పెరిగింది, నాకు ఓట్లు పెరిగాయి, నాకు ఏకపక్షంగా ఉంది. ఈరోజు మనందరం చూసాము, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ జనం మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊతర కొట్టారు. 1,00,000 మందికి పైన జనం అన్నారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం. ఈ 2 చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాననేటువంటి పగటి కలలు కంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు, గెలవడంగా దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది. సరే, జనం రాలేదు, సభ వెలవెలపోయింది. ఒకవేళ రేపు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వచ్చినటువంటిప్పుడు ఆ జనం కూడా కాస్త మందిని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాపం అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ ముందుండేటువంటి 100 మందిని తప్ప ఆ 100 మందిని దాటి చూపించలేకపోయింది. దాటి చూపిస్తే ఖాళీ కుర్చీలు కనపడతాయి కాబట్టి స్పష్టంగా కనపడింది మీడియాలో. ఆ మీడియా చూపించేటప్పుడు కరెక్ట్గా తగ్గించుకుంటా వచ్చి చివరిలో చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేటప్పటికి ఆ ముందున్నటువంటి 100 మంది తప్ప, 100 మంది ముందున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా చంద్రబాబు సభని, చంద్రబాబు యొక్క ఉపన్యాసాన్ని ఎంత సీరియస్గా విన్నారనేటువంటిది కూడా ఒకసారి చూడొచ్చు. పాపం ఒకడు కూర్చొని, ఎదురుగా కూర్చొని, ఒకడు ఆళ్ళతో బాతాకాన్ని కొట్టుకుంటా, లోపల మీటింగ్లు మాట్లాడుకుంటా. అసలు స్పందన అనేటువంటిది చంద్రబాబు నాయుడు నెల్లూరు సభకి రా కదల రాకు వచ్చిందా? కాబట్టి అది స్పష్టత వచ్చేసింది దాని మీద. చంద్రబాబు నాయుడు నెల్లూరులో 0. చంద్రబాబు నాయుడు పాపం నిన్నటి వరకు నేను పెద్ద సంగతి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థమైపోయింది. రెండోది, సాధారణంగా మాట్లాడినట్టు ఇక చంద్రబాబు నాయుడు సభను గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోబడలే. ఎందుకంటే సభ అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఆయన సభను గురించి మనం ఎక్కువసేపు సమయం వెయిట్ చేయాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు రెండో ప్రయత్నం చేశాడు. ఏంటంటే జనం రాకపోయినా తనకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా ద్వారా నేనేదో అనర్గళంగా మాట్లాడి దీనిని ప్రజల్లోకి పంపించాలి అనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఎందుకు కుటిల ప్రయత్నం అన్నా అంటే సాధారణంగా ఎవడైనా, నా స్థాయి వాడైనా సరే, నేనైనా సరే, మంత్రిగా ఉన్నా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, జనం లేనటువంటి సభలకు వెంటనే వాటిని ఆపేసి వెళ్ళిపోతాం, ఖాళీ కుర్చీలకు మాట్లాడడం. కానీ చంద్రబాబు నాయుడు ఇవి ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సిగ్గు, లజ్జ అనేటువంటిది ఏమాత్రం లేవు. కాబట్టి ఆ పట్టింపులు ఎవరు నవ్వినా నాకేముందిలే, నవ్విపోదురుగా నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలతోనే దాదాపుగా గంటల ఆయన ఉపన్యసించడం జరిగింది. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.